హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మా శ్రీను బర్త్డే అండి. యాక్చువల్లీ ఈరోజు జాన్ 30 వ్లాగ్ అనమాట. జాన్ 30 శ్రీను బర్త్డే. సో మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే రెస్టారెంట్కి వెళ్తున్నామండి. బిస్ట్రో 55 అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఓపెన్ టాప్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది, చూతురు కానీ మీరు కూడా. సో సీను బర్త్డే రోజు నైట్ మేము డిన్నర్కి, యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. ఎవ్రీ బర్త్డేకి, నా బర్త్డే అయినా, పిల్లల బర్త్డే అయినా, ఎవరి బర్త్డే అయినా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లాన్ తోటి ఉంటాం అనమాట. ఈ ఇయర్ అయితే నో ప్లాన్స్ అండి. యాక్చువల్గా ఆఫీస్ వర్క్, ఆ పిల్లలు స్కూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ తాపి కూర్చొనేసి అప్పుడు ఓకే ఎక్కడికి వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట. ఎవ్రీ టైం అయితే ముందే ప్లాన్ చేసుకుంటాం, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి. ఈసారి తాపీగా ఉన్నాం అనమాట. సో అయితేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మెమరబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటామండి. అది ఎవరి బర్త్డే అయినా కూడా. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ బర్త్డేకి ఏం చేసుకున్నాం, ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళాము, ఆ ఇయర్ ఎలా ఉన్నాము అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో అలాగా ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఎవ్రీ మూమెంట్ని హ్యాపీగా ఉండేలాగే చూసుకుంటామండి. సో లైఫ్ అంటేనే షార్ట్ కదా. ఈ షార్ట్ లైఫ్లో అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే నా థాట్ అండి. సో మా డాడీ అనమాట మంచిగా అన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళు. ఆ రోజులలోనే ఫొటోస్, ఫిలిమ్స్ అన్నీ తీసుకునేవాళ్ళు. సో ఇది నాకు వచ్చిందండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసే అది అంటే డాడీ జీన్స్ అనమాట. అది బాగా ఎంజాయ్ చేస్తారు మా నాన్న వాళ్ళు. సో అదే నాకు వచ్చింది. ఇక్కడ నేను, శ్రీను అండ్ ఫ్యామిలీ పిక్ అండి. సో చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. సో రూఫ్ టాప్ రెస్టారెంట్ ఇది. అసలు నైట్ వ్యూ చాలా బాగుంది. నెల్లూరు అంతా మంచిగా కనిపిస్తూ ఉంది. సో కొంచెం చలిగా అనిపించా, బట్ బాగుందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. బిస్ట్రో 55 అనమాట. 55 బిస్ట్రో సంథింగ్ ఏదో అండి. సో మీకు ఒకటి చెప్పనా, లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా మెమరీస్ క్యాప్చర్ చేసుకొని ఆ మెమరీస్ని రికాల్ చేస్తూ హ్యాపీగా గడిపేయాలండి. లైఫ్ అనేది షార్ట్ కదా. సో ఈ షార్ట్ లైఫ్లోనే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మళ్ళీ ఇంకో లైఫ్ అంటూ ఉంటుందో ఉండదో తెలియదు కదా. కాబట్టి ఎంజాయ్ అనేది ఎప్పటికీ చేస్తూ ఉండాలండి. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడంలో ఉన్న కిక్ ఇంకో దాంట్లో ఉండదండి. అది ఏదైనా అవ్వచ్చు. ఇలా రెస్టారెంట్ అనే కాదు, ఇంట్లో ఏదైనా డిషెస్ కుక్ చేసుకొని తినడం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. ఒక చిన్న మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. అది బర్త్డే అయినా కూడా ఏదైనా మనం హ్యాపీగా ఉన్నవే కదా క్యాప్చర్ చేసి పెట్టుకుంటాము. సాడ్గా ఉన్నవి క్యాప్చర్ చేసుకోలేం కదా. ఆ సాడ్గా ఉన్న మూమెంట్లో మనం ఏంటి కెమెరాలు పెట్టుకొని తిరగలేం కదా. అలా సింపుల్ డిన్నరే అండి. సూపు సంథింగ్ అలా, సూపు, రోటీస్, స్టార్టర్స్ తోటి. అక్కడ కొంచెం దోమలు ఉన్నాయి, అందుకే ఆ ప్లేస్ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తింటా కూర్చున్నాము. పిల్లలు వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు ఒకటి చెప్పనా, లాస్ట్ 1 ఇయర్ 2020లో సేమ్ మ్యాచింగ్ వేసుకున్నామంటే మేము. అండ్ ఇది 2021, ఇది 2022లో సీను బర్త్డే అనమాట. సీను బర్త్డేస్కి మ్యాచింగ్ వేసుకున్నాము, అదే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఇది 2023 అనమాట. ఇది బార్బిక్యూ నేషన్లో. ఇది ఎవ్రీ ఇయర్ ఎవరి బర్త్డే అయినా కూడా నేను కొత్త బట్టలు వేసుకుంటానండి. అదొక అలవాటు, కొత్తవి ఎప్పటికీ ఉంటాయి. సో అలా ఎప్పుడు కూడా అందరు బర్త్డేస్కి కొత్తవి వేసుకుంటుంటాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్.